హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కమ్మనైన కొబ్బరి అన్నము, అలాగే టేస్టీ అయిన కాజు కర్రీ. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసాను మరి. దీనికోసం నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి. సన్నగా ముక్కలు కట్ చేసి నేను చూపిస్తున్నాను చూసారా, మిక్సీలో వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని. ఈ పేస్ట్ అంతా కూడా ఉడకెట్టుకోవాలండి. మనకి అప్పుడే చిక్కనైన కొబ్బరి పాలు వస్తాయి. మనం వేసుకున్న కొబ్బరిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో నాకు కొబ్బరి పాలు. దీన్ని అట్లా కొంచెం కొంచెం ప్రెస్ చేయండి, దాంట్లో ఉన్న పాలన్నీ వస్తాయి బయటికి. ఉడకబెట్టుకుని ఈ పిప్పిని మరలా కూడా మిక్సీ పట్టండి. ఇంకో గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ దాంట్లో నుంచి కూడా కొబ్బరి పాలు వేరు చేసుకోండి. నేను ముద్ర కొబ్బరికాయ తీసుకున్నానండి, అందుకే 2 సార్లు మిక్సీ పట్టి పాలు తీసుకున్నాను. ఇంతేనండి, మన కొబ్బరి పాలు రెడీ అయినట్టు. ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టుకుందామండి. కాజు కర్రీ చేసుకుందామండి. దానికోసం మామూలుగా అయితే జీడిపప్పు 4 గంటలు నానబెట్టుకోవాలండి. అంత టైం లేదు, క్విక్గా చేసుకోవాలంటే ఇలా చేయండి. కుక్కర్లో వాటర్ వేసుకుని, కాజులో కూడా కొంచెం వాటర్ వేసుకుని ఆ కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేలా చేయండి. మనకి పచ్చి జీడిపప్పు ఉంటుంది చూసారు, ఆ టేస్ట్ వచ్చేస్తుందండి ఇది. గోదావరి సైడ్ ఉన్న వాళ్ళందరికీ పచ్చి జీడిపప్పు టేస్ట్ తెలిసిందేనండి. అలా వస్తుంది ఇది. 3 విజిల్స్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. కొబ్బరి అన్నం చేసుకుందామని నేను కుక్కర్లో చేస్తాను కాబట్టి డైరెక్ట్గా కుక్కర్ పెట్టేస్తున్నాను. నేను ఆయిల్ వేసుకొని 6 లవంగాలు, 2 స్టార్ ఫ్లవర్, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి. మన ఈ పచ్చిమిరపకాయల కారం మొత్తమేనండి. మీకు కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొబ్బరిపాలు కొలుచుకుందామండి. నేను 1 గ్లాస్ బియ్యం గాను 2 గ్లాసులు కొబ్బరిపాలు, 1/2 గ్లాస్ నీళ్లు వేసుకుంటానండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు కొబ్బరిపాలు దీంట్లో వేసేసుకుందాం. నేను చెప్పాను కదండి, 2 గ్లాసులు వేసుకున్నాను మొత్తానికి కొబ్బరిపాలు నేను. అలాగే ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంతా కలిసేలా కలుపుకోండి. కొంచెం ఈ కొబ్బరిపాలు మరుగు పట్టాలండి. ఈ కొబ్బరిపాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు వేయండి. ఉప్పు వేసి ఒకసారి కలుపుకోండి. ఉప్పు అంతా కరిగిన తర్వాత నేను 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను కదండి, శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకుంటున్నాను నేను. మన వెనకాల ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి, అది వేయకపోతే కొబ్బరి అన్నానికి కొంచెం బిరుసు ఉంటుందండి. అది కూడా వేసుకుంటే ఉడుకు కట్టగా ఉంటుంది. ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఒక చెంచా నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిద్దామండి. ఒక 2 మినిట్స్ సిమ్లో కూడా పెట్టుకోండి. కొబ్బరి అన్నం ఉడికేలాగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే దీంట్లో ఒక పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోండి. దీంట్లో తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నానండి, ఉల్లిపాయ తొందరగా వేగుతుందని. చూస్తున్నారు కదా, నా ఉల్లిపాయలు వేగిపోయినాయి. దీంట్లో ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా కలిసేలా కలుపుకోండి. అల్లం వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. దీంట్లో ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసి వేసుకుంటున్నానండి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. టమాటో కూడా మనకి మగ్గిపోవాలి. చూస్తున్నారు కదండి, టమాటో మగ్గిపోయింది ఆల్మోస్ట్ మనకి. ముందుగా పక్క పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, నీళ్ళతో సహా దీంట్లో వేసేసుకోండి. జీడిపప్పు ఉడకబెట్టిన వాటర్ని పక్కన పెట్టేకంటే మనం ఎలాగో కర్రీలో వాటర్ వేసుకుంటాం కదా, జీడిపప్పుతోటే వాటర్ కూడా వేసేయండి. దీంట్లో చిటికెడంత పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీరు కారం కొంచెం ఎక్కువ తినాలంటే కారం కొంచెం పెంచుకోండి, లేదంటే తగ్గించుకోండి. మనం పచ్చిమిరపకాయ కూడా వేసాం కదండి, కావాలంటే పచ్చిమిరపకాయ పెంచుకుని కొంచెం కారం కూడా తగ్గించుకోవచ్చు. ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. దీంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఆల్రెడీ జీడిపప్పు ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి, తొందరగా అయిపోతుంది. దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోండి. మన 5 మినిట్స్లో కర్రీ అయిపోయింది, దించేస్తాం అన్నప్పుడు మాత్రం వేసుకోండి గరం మసాలా. మసాలా అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, కాజు కర్రీ అయిపోయింది, పక్కన పెట్టుకోండి. మన కొబ్బరి అన్నం 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా వస్తుందండి. మంచిగా పొడిపొడలాడుతూ వస్తుంది కొబ్బరి అన్నం కూడా. ఈ వేడివేడి కొబ్బరి అన్నంలో కాజు కర్రీ వేసుకొని తినడం అంటే సూపర్ ఉంటుంది. ఈ కొబ్బరి అన్నంతో మనం చికెన్ కర్రీ అయినా తినచ్చు, అలాగే మటన్ కర్రీ అయినా తినచ్చు. ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనే విషయం కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.